తన చేయవలసిన కార్యాలు ఇంకా ఏమున్నాయని మరి ఆయన ఆ సమయంలో మరి ఆయనకు తల్లి జ్ఞాపకం రావడం ఎంతో మంచి. మరి అది శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఈనాడు తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే అమ్మకి ఇవ్వవలసిన దానిని నేను దేవుడికి ఇస్తున్నాను. మరి దేవుడి వాక్యం రిఫరెన్స్ చెప్పనండి, కొద్ది టైం కాబట్టి. నేను ఏది ఇవ్వాలనుకున్నానో అది దేవార్పితము అని చెప్పి నేను మంచి పని చేస్తున్నాననే ఆలోచన ఉన్నవారు కూడా అక్కడ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం ఈ లోకంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. అక్కడ కానాలో విందుకు వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు అక్కడ ఉన్నప్పుడు తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ తల్లి ఆ పరిస్థితిని చూసింది. ఆ పరిస్థితిని చూసిన ఆ తల్లి ఏం చెప్తూ ఉందంటే అక్కడ ఏదైతే కొదువుగా ఉన్నదో దానిని నింపు అనే తల్లి చెప్తూ ఉంది. అయితే ఆయన ఏమంటున్నారంటే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు కదా, నాతో నీకేం పని అని అన్నారు. కానీ మరుక్షణంలోనే తల్లి ఏం చెప్పిందంటే, ఆయన మీతో ఏది చెప్తారో అది చేయండి అని అన్నారు. అక్కడ తల్లి ఆజ్ఞ వేసింది. అక్కడ ఉన్న లోటును నువ్వు తీర్చాలి కాబట్టి ఆ లోటును తీర్చమని తల్లి ఆజ్ఞ వేసినప్పుడు వెంటనే ఆమె మాటకు లోపడ్డారండి. అక్కడ ఒక మహా అద్భుత కార్యాన్ని జరిగించారు. అక్కడ మనం చూసినట్లయితే అట్లాగే సామెతల గ్రంథం 30 అధ్యాయం 17